మొన్ననే బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నా ప్రభుత్వం వచ్చినాక 3,70,000 కోట్లు అప్పు చేసినా అన్నాడు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో సంవత్సరానికి 28,000 కోట్లు అప్పు చేస్తే ఈ మొనగాడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్లు అప్పు చేసినాడు. మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 3,70,000 కోట్లు అప్పు చేస్తేవి రైతు బంధు ఇచ్చినావా? కనీసం రైతు బంధు వచ్చిందా? కౌలు రైతులకు రైతు బంధు వస్తున్నదా? రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందా? పెన్షన్ 4,000 అయ్యిందా? అత్తలకు 4,000, కోడలకు 2,500 వస్తుందా? తులం బంగారం వస్తుందా? స్కూటీలు వస్తున్నాయా? విద్యా భరోసా కార్డులు వచ్చినాయా? 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు వచ్చిందా? 12వ తరగతి పాస్ అయితే 15,000 రూపాయలు వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 1,00,000 అన్నాడు వచ్చిందా? పీజీ పాస్ అయితే 5 లక్షలు అన్నాడు వచ్చిందా? మరి ఏం బీకినావని అడుగుతా ఉన్నా. ఏంది నువ్వు చేసింది? ఏంది నువ్వు చేసింది 2.5 ఏళ్లలో? ఢిల్లీకి మూటలు మోయడం తప్ప. మొన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను మారిన మనిషిని అంటున్నాడు. నేను మారిన మనిషిని. అవును, మారావు. తెలంగాణ రాకముందేమో, తెలంగాణ వచ్చిన కొత్తలో టీడీపీలో ఉన్నప్పుడేమో 50 లక్షలు మోసేటోడు బ్యాగులో, ఇప్పుడు 1,000 కోట్లు మోస్తున్నాడు. అంతే తేడా. మారింది ఏంటి అంటే బ్యాగు మారింది, మనిషి వాడే, బ్యాగు మాత్రం మారింది. అట్లాగే ఈ మధ్యన ఇంకో డైలాగ్ కొడుతున్నాడు. ఈయనంట కర్ణుడు లాంటోడంట రేవంత్ రెడ్డి లాడు. కరెక్టరా నాయన, నువ్వు కర్ణుడువే. ఎన్నికలకు ముందేమో దానవీర శూర కర్ణ, ఎన్నికలకు ముందు దానవీర శూర కర్ణ, ఇది ఇస్తా అది ఇస్తా, మీరు బ్యాంకుకి లగెత్తుకొని పోయి 2 లక్షలు తీసుకోండి, నేను వచ్చి రాగానే మాఫీ చేస్తా, ఆడోళ్ళందరికీ తులం బంగారం ఇస్తా, నెలకు 2,500 ఇస్తా, 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా, బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్, మైనారిటీలకు సప్లాను, బీసీలకు సప్లాను. ఎలక్షన్లకు ముందు దానవీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాక కుంభకర్ణ. దున్నపోతులాగా నిద్రపోవడం తప్ప, ఢిల్లీకి ట్రిప్పులు వేయడం, ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఏంది నువ్వు చేసింది? అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరికీ తెలుసు, ఎన్నిక ఎప్పుడొచ్చినా వీపు చింతపండు అవుతుంది తెలంగాణ ప్రజల చేతుల్లోనే మాట తెలుసు. అందుకే ఇవాళ రకరకాల కుట్రలు చేస్తా ఉన్నారు.